బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి పిలుపు. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ విమర్శల దాడిని ఉధృతం చేసింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో ముమ్మర ప్రచారం, హామీ పత్రాలపై నిలదీత. ఈ ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఒక బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు పేరుతో ప్రజలను మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి షూరిటీ బాండ్ ఒక మోసానికి గ్యారంటీ అని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు ఆ హామీలు గాలిలో కలిసిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీ పత్రాలను ప్రదర్శిస్తూ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన నిలదీశారు. QR కోడ్తో మోసాల చిట్టా ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు మరింత వివరంగా తెలియజేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన QR కోడ్ను విడుదల చేసింది. ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవచ్చని శిల్పా భువనేశ్వర్ రెడ్డి వివరించారు. ప్రజలు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను గమనించాలని, వాటిని గుర్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ QR కోడ్ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనతో పోలిక. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రజలకు నిజమైన మేలు జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి నవరత్నాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది అని శిల్పా భువనేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లోకి నిరసన స్వరం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శిల్పన్న అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రానున్న రోజుల్లో ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించి ప్రజలకు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తెలియచేయడానికి వైఎస్ఆర్సీపీ సన్నాహాలు చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రచార కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులను కాపాడే ఉద్యమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బారెడ్డి భాస్కర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పుల్లారెడ్డి, శివశంకర్, రఘునాథరెడ్డి, మౌలాలి, అశోక్ రెడ్డి, దేకిరెడ్డి కృష్ణారెడ్డి, శంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో? సూపర్ 6 చూస్తుంటే భయం. మన కాలం గడిచిపోతా ఉంది. సంవత్సరం 2 నెలలు అయింది. సంవత్సరం 2 నెలలైనా కూడా సంవత్సరం వరకు ఒక పథకం ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే మన రాష్ట్ర బడ్జెట్ దాదాపు 1,00,000 కోట్లు అయితే 70,000 కోట్లు ఈ సంక్షేమ పథకాలకు ఇవ్వాలా. ఆయన ఏం చెప్పాడు ఆ రోజు? జగనన్న పథకాలు కొనసాగిస్తూ సూపర్ 6 అనుభవం అమలు చేస్తా అన్నాడు. ఏ విధంగా అమలు చేస్తా అని అది కూడా చెప్పాడు ఆయన. నేను సంపద సృష్టిస్తా ఈ రాష్ట్రానికి, డ్వాక్రా చెల్లెమ్మలను కూడా లక్షాధీశ్వరం చేస్తా అని కూడా చెప్పినాడు. ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నాడు? ఈ యొక్క పథకాలను కొనసాగించాలంటే భయం వేస్తుంది అంటున్నాడు. ఎవరినైనా నిలదీస్తే మీకేమైనా నేలక మందమా అంటున్నాడు. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా
ఈ యొక్క అబద్ధాలన్నీ కూడా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని వాగ్దానం నెరవేర్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఎప్పుడైతే వచ్చాడో సూపర్ 6లో ఒక హామీ, ఇది తల్లికి వందనం అని చెప్పేసి అర్రాకొర ఒక పథకం ఇచ్చాడు. ఒక గ్యాస్ ఇచ్చి మిగతా 2 గ్యాస్లు ఇవ్వలే. అయితే ఆయన చెప్పిన హామీల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడో ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆయన ఏం చెప్పాడు, ఒకవేళ ఇవ్వలేకపోతే 3000 నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా ఒకరికన్నా? ఇవ్వలే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 18 సంవత్సరాల ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డకన్నా ఇచ్చాడా? ఇవ్వలే. అలాగే 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళకు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలే. అలాగే మనం వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం, ఈయన అన్నదాత సుఖీభావ అన్నాడు, 20,000 ఇస్తా అన్నాడు. ఏమన్నా 1 రూపాయలు రైతన్నకి ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఈ 1 సంవత్సరం కాలంలో ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 1 మహిళ ఉంటే 1500 లాగా 18,000 రూపాయలు అవుతుంది. ఒక మహిళ 50 నిన్న ఒక మహిళకు 48,000 రూపాయలు అవుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా దాదాపు 20,000 రూపాయలు అవుతుంది. అలాగే నిరుద్యోగ భృతి 2 పిల్లలు ఉంటే 72,000 అవుతుంది. అంటే దరిదాపు 1 సంవత్సర కాలంలో మనకి ఎంత అప్పున్నాడు చంద్రబాబు నాయుడు? ప్రతి ఇంటికి 1,50,000 నుంచి 2 లక్షలు అప్పున్నాడు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలను మన ఇళ్ళ దగ్గరికి పంపించి ఈ యొక్క సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. వీటన్నిటి కూడా ఒక సంతకం చేసి ఒక బాండ్ తయారు చేసి ఒక ప్రమాణ పత్రాన్ని కూడా తయారు చేసి మన ఇళ్ళకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేమిద్దరము సమిష్టిగా ఈ యొక్క సూపర్ 6 పథకాలన్నీ కూడా త్రికరణ శుద్ధితో నెరవేరుస్తామని చెప్పేసి ఒక సంతకాలు పెట్టి మనకి ఇచ్చారు. మనకి ఎవరన్నా ఒక ముద్ద కోర్టుకు వెళ్తే భగవద్గీత ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పు అంటారు. ఆ విధంగా వీళ్ళు మన అందరికి కూడా ప్రమాణ పత్రాలు బాండ్ ఇచ్చారు. మరి 2 లక్షలు అప్పు ఉండేదాన్ని మనం అందరినీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద మనం కేసు పెట్టొచ్చు కదా? అప్పే కదా? 1 సంవత్సరం అన్ని పథకాలన్నీ ఎగ్గొట్టినట్టే కదా? స్పష్టంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజలకు చెప్పాలా. వాళ్ళు ఎలక్షన్స్ గెలిచా అంటే ఈ ఒక్క పథకాలన్నీ అమలు కావాలా? ఏ ఒక్క పథకం కూడా సంవత్సరం లోపు అమలు కాలేదు. సంవత్సరం తర్వాత 1 పథకాన్ని అరకొరగా, అది కూడా చాలా మందికి చేరలే. 2 అన్నారు, 3 అన్నారు. తల్లికి వందనం చాలా మీరు పల్లెల్లో చూడండి, ఎంక్వైరీ చేయండి. రకరకాల కారణాల వల్ల వాటిలో కూడా కుర్రేసినారు. అలాగే ఆ రోజు 2019-24 మధ్యలో మనం జగనన్న ప్రభుత్వాన్ని చూసాం. అన్నగారి ప్రభుత్వంలో కులం చూశాడా, మతం చూశాడా, పార్టీలు చూశాడా? ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేసే విధంగా మన నాయకులు దగ్గర నుండి కార్యక్రమం నెరవేర్చారు. ఎక్కడ కూడా ఒక చిన్న అర్హులైన వానికి ఎక్కడైనా కానీ పార్టీని అడిగి చేసామా? మనం చేయలేదే. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ 108, అందరికీ విద్య, ఇంగ్లీష్ మీడియం హాస్పిటల్ అభివృద్ధి, రైతులకు రైతు భరోసా కేంద్రాలు, అలాగే ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, అలాగే అభివృద్ధి విషయాలకు వస్తే దరిదాపు 17 మెడికల్ కాలేజు, పోర్టులు, ఎయిర్పోర్టులు, అంటే అన్ని రకాలుగా కూడా ఆయన విద్య, వైద్యము, రైతన్నుల కోసం పెద్ద పీట వేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మన రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు ఎరువులు వచ్చేవి. ఈరోజు పరిస్థితి ఏమి? రైతులకు ఎరువులు ఉన్నాయా? యూరియా చిక్కడం లేదు. అలాగే మనకు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా జగనన్న? అదే మన అన్ని గ్రామాలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. మన క్రాప్ ఇన్సూరెన్స్ అంతా కూడా జగనన్న కట్టాడా? మన ఈ కాలం అవుతుంది, నిజం నిబ్బరంగా తెలుస్తుంది. ఎందుకంటే నిజం ఈరోజు తెలుస్తోంది ప్రజలకు, మోసపోయామే అని. కాబట్టి ఆ మోసాన్ని మనం మళ్ళీ 2029 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ మనం ఒకసారి మోసపోకుండా ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించాలి. ఆ బాధ్యత అందరికీ కూడా మన మీద ఉంది కదా. అదే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఒక స్కూల్కి వెళ్ళారు మొన్న ఒక నియోజకవర్గంలో.
వెళ్తే ఆ స్కూల్ అంతా జగనన్న టేబుల్ బ్రహ్మాండంగా, ఆ యొక్క ఎలక్ట్రానిక్ రూమ్ అంటే వీడియోస్ అవన్నీ ఉన్నాయి. ఆ పిల్లలు వచ్చి చూడు మన లోకేష్ అన్న మెదడులో నుంచి పుట్టింది, ఇవంతా కూడా మన లోకేష్ అభివృద్ధి చేశాడు, విద్యాశాఖ మంత్రి అని చెప్తాడు, కొడుకు చేశాడని. అంటే మన వాళ్ళు ఏమిటో ప్లకార్డ్ ఎత్తినారు, దాని మీద నేను మనం వచ్చి 2021 ఇచ్చిన ఆ యొక్క నాడు నేడు కింద అభివృద్ధి జరిగేట్లు. అంటే నాడు నేడు కింద అభివృద్ధి చేస్తే వాళ్ళు డప్ప కొట్టుకుంటున్నారు. అంటే తల్లికి వందనం అమ్మఒడి, ఇప్పుడు ఎవరైనా పల్లె అంటే ఏమంటారు, అమ్మఒడి వల్లి అంటారా, తల్లికి వందనం వల్లి అంటారా? అమ్మఒడి. అదే ఈ యొక్క మళ్ళీ రైతన్న కష్టాలు చూస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి లేదా? రోజు పేపర్ చూడండి,